ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో శుభములు వందనములు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజుకు ఏర్పాటు చేపట్టిన ఒక మంచి అంశంలోనికి మనమందరం వెళ్దాము. పోయిన వారము మనం ఏం నేర్చుకున్నామమ్మా? పోయిన వారము మీరు మీ కుటుంబానికి ఔషధములో ఉన్నారా, విషములో ఉన్నారా అన్నది మనము నేర్చుకున్నాము. మన కుటుంబంలో మనమే ఒక విషములో ఉంటే మన కుటుంబాన్ని మనమే చేజేతులారా పాడు చేసుకుంటాము. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అన్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అందులో మరి మనం చూడగలిగితేనండి, ముందుగా మనం ఆదాము గారిని మనం చూసుకున్నాము. వారు తోట నుండి గెంటి వేయబడ్డం కానివ్వండి, అలాగే చాలామంది చాలా కుటుంబాలు వాళ్ళ కుటుంబంలో వారు విషముగా మారటం వల్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నవారు మరి చాలామంది మరి ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూసాము. ఔషధములో మీరు ఉంటే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారు. ఒక యోబు గారు కావచ్చు, ఒక అబ్రహాము గారు కావచ్చు, ఒక నోవాహు గారు కావచ్చు, వారు కుటుంబానికి ఔషధములో ఉండి కుటుంబాన్ని కాపాడుకున్నారు. రైట్గా ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు మరి ఈ అంశాలన్నీ ఇవన్నీ కూడా మీరు అనేకులకు తెలియజేయాలని ఈ అంశాలు మరి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, నా ద్వారా మీలోనికి వెళుతున్నాయి, మీ ద్వారా అనేకులకు ఈ వాక్యం అనేది స్ప్రెడ్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు మనుషులకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా బైబిల్ నుండి ఆలోచిద్దాం. మరలా చెబుతున్నాను, మనుషులకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అన్న అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాము. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఇది సమ్మర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కానీ సౌదీ అరేబియా దేశము కానివ్వండి, దుబాయ్ సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్లడ్స్ రావటము, భయంకరమైన వరదలు రావటము మరి ఎలా మారిపోయిందో మనందరికీ తెలుసు. మరి అడిగారు నన్ను, ఎందుకు ఇలాగ అవుతుంది అని అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, ఎహెజ్కేల్ గ్రంథం 13:13లో ఏమనుందంటే, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి మీరు తర్వాత రిఫరెన్స్ రాసుకోండి. ఎహెజ్కేల్ గ్రంథం 13:13లో నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును అన్నాడు. అంటే దేవునికి ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అది గర్వించిందనుకోండి, దేవునికి కోపం వస్తుంది. కాబట్టి ఒక అందమైన మరి సిటీ అంటే దుబాయ్ అంటే ఈరోజు మొత్తం వరదలు మనం చూస్తున్న, కార్లు కొట్టుకొని వెళ్ళిపోయి చాలామంది మరణించారు. ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఎందుకు దేవుని కోపం అన్నప్పుడు, ఏ దేశమైతే నాకు విరోధిగా మారుతుందో, ఏ దేశమైతే దేవుని దృష్టికి విశ్వాసఘాతకముగా ఏ దేశమైతే ఉంటుందో దానికి నేను విరోధిని అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఈరోజు ఒక దుబాయ్ ప్రాంతం, ఒక పట్టణం కానివ్వండి, అక్కడ ఏమంటున్నారంటే ఆ ఎయిర్పోర్ట్ అట ప్రపంచంలోనే లగ్జరియస్ ఎయిర్పోర్ట్ అట. దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది లగ్జరియస్ ఎయిర్పోర్ట్ అట. ఇప్పుడు మొత్తం కూడా నీటిమయం అయిపోయింది ఎయిర్పోర్ట్ అంతా కూడా. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము. అయితే మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు, మనుషులకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అన్నది ఆలోచిస్తున్నాము. ఇక మనం చూడగలిగితేనండి, మరి ఈ మానవ జన్మ అన్నది మనం చూడగలిగితే దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వరం లాంటిది. ఎందుకంటే ఈ సకల సృష్టిలో మానవ జన్మ అన్నది అది విలువైనది, అది చాలా అపురూపమైనది. అయితే మరి ఈరోజు మనం చూడగలిగితే ఎందుకు మనుషులకు మనశ్శాంతి ఎందుకు లేదు, మనుషులు ఎందుకు మనశ్శాంతితో, నెమ్మదితో, సమాధానముతో ఎందుకు బ్రతకలేకపోతున్నారు అన్నప్పుడు, చేజేతులారా మనిషే తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు.
చేజేతులారా, ఒక మనిషి తాను కూర్చున్న పడవకు తానే రంధ్రము ఆ పడవకు పెట్టుకుంటే ఎలాగైతే పడవ మునిగిపోతుందో, తాను కూర్చున్న కొమ్మను ఎలాగైతే నరికితే తనకు ఎలా ప్రమాదం ఉందో, తన జీవితాన్ని చేజేతులారా మనిషే పాడు చేసుకుంటున్నాడు. మరి అవి మనం ఆలోచన చేయగలిగితే, ఏదేను తోటలో ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుడు తినవద్దు అన్న పండును ఎప్పుడైతే తిన్నారోనండి, అప్పటి నుంచి మనం చూడగలిగితేనండి, ఇదిగో మనశ్శాంతి అన్నది ఏమైపోయిందంటే దూరం అయిపోయింది. ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని దృష్టికి అవిధేయులుగా మారారో, ఎప్పుడైతే దేవుని మాటకు ఇదిగో తిరగబడ్డారో, అప్పటి నుంచండి మనశ్శాంతి నెమ్మది అన్నది కరువైపోయి మనుషుల జీవితాల్లోనికి భయము ప్రవేశించింది. మనుషుల జీవితాల్లోనికి ఆందోళన కలవరాలు ప్రవేశించి ఈరోజు వాటితోనే బ్రతుకుతున్నాడు. భయముతోనే బ్రతుకుతున్నాడు, కలవరంతోనే బ్రతుకుతున్నాడు, ఆందోళనతోనే బ్రతుకుతున్నాడు. వాటితోనే ఈరోజు మనుషులు మనం ఆలోచన చేయగలిగితే మరణిస్తున్నారు. కాబట్టి మరి ఏంటి మనశ్శాంతి అన్నప్పుడండి, మనశ్శాంతి అంటే దానికి మీనింగ్ ఏంటంటే నెమ్మదిగా ఉండటము. మనశ్శాంతి అంటే సమాధానముతో బ్రతకటము. మనశ్శాంతి అంటే ఆనందముగా సంతోషముగా ఉండటము. ఇవి ఏదేను తోటలోనే ఇవి ఆవిరైపోయాయి. ఇక అక్కడి నుంచి మనం చూడగలిగితే మనుషులందరూ పాపము చేసి మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు చాలామంది మీరు చూడగలిగితే నెమ్మది కావాలండి, మనశ్శాంతి కావాలండి ఎక్కడికెక్కడికో వెళుతుంటారు. పార్కులకు వెళుతుంటారు. పార్కులకు వెళ్ళి ఆ గ్రీనరీ, ఆ ఏదైతే గ్రీనరీ, ఆ చెట్లు, ఆ పచ్చదనం చూసి అక్కడ నాకు మనశ్శాంతి దొరుకుతుందని పార్కులకు వెళ్ళేవారు కొంతమంది. లేదంటే సినిమాకి వెళితే ఆ 2-3 గంటలైనా నాకు మనశ్శాంతి దొరుకుతుందని సినిమాకు వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి మనశ్శాంతి కొరకు ప్రాంతాలు వెళుతుంటారు, పార్కులకు వెళుతుంటారు, ఇదిగో గేమ్స్ ఆడుతూ ఉంటారు. కొన్ని దొరికిందంటే ఎక్కడ మనిషికి మనశ్శాంతి దొరకటం లేదు, ఎక్కడ నెమ్మది దొరకటం లేదు, ఎక్కడ కూడా మనుషులకు ఎందుకో సమాధానముగా బ్రతకటం అన్నది దొరకటం లేదు. మరి అది ఎక్కడ దొరుకుతుంది? ఈ శాంతి, సమాధానము, ఈ నెమ్మది అన్నది మనుషులకు ఎక్కడ దొరుకుతుందో మరి బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయగలిగితేనండి, అది ఇజ్రాయెల్ దేశంలో 40 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజు జీవితంలోనికి మనం వెళ్ళి ఆలోచిద్దాము. ఒక రాజు జీవితంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే అది ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు. అంటే క్రీస్తుకు పూర్వము 3000 సంవత్సరాల ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితము ఒక రాజు జీవితంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే తనకు శాంతి కావాలి, తనకు నెమ్మది కావాలి, తనకు సమాధానము కావాలని ఎన్నో ట్రై చేశాడు. కానీ ఎక్కడైనాకు శాంతి, సమాధానము దొరకలేదు. ఇంతకీ ఎవర రాజు? ఆయన ఏమేమి ట్రై చేశాడు? మరి ఆయన పొందుకున్నాడా లేదా అని ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనము చూడగలిగితేనండి, అందరం కూడా దయచేసి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. ప్రసంగి గ్రంథం అంటే సొలొమోను గారి యొక్క ప్రసంగము. ఆయన ఏమంటున్నాడంటే, నా మనసు బాగలేదంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు సంతోషము లేదు. ఆయనకేమి లేదండి? సంతోషము లేదు. సంతోషము లేదని వెతికాడట. నాకు సంతోషము లేదని వెతికాడట. కానీ ఆయనకు సంతోషము దొరకలేదు. మరి ఆయన ఎక్కడెక్కడ వెతికాడు?
సొలొమోను గారు సంతోషము కొరకు ఎక్కడెక్కడ వెతికాడు, ఏమేమి ట్రై చేశాడు, నాకు సంతోషము కావాలి, నాకు నెమ్మది కావాలి, నాకు సమాధానము కావాలి అని ఆయన ఏమేమి ట్రై చేశాడు తన జీవితంలో, ఏమేమి ట్రై చేశాడు అనగానే మనం చూడగలిగితేనండి, సొలొమోను గారు అనగానే ఆయన మేధావి. సొలొమోను గారు అనగానే ఎవరండి ఆయన మేధావి, ఆయన జ్ఞానవంతుడు. మరి ఎంత జ్ఞానవంతుడికి సంతోషము లేదు, మనసులో సంతోషము లేదు, నెమ్మది లేదని ఇక ఏమేమి వెతికాడో ఒక్కొక్కటి మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా దయచేసి అదే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము ముందుగా 14వ వచనంలోనికి మనం వద్దాం. 1వ అధ్యాయము 14 మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను చూచి తిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒకటి గాలికై ప్రయాసపడినట్టు ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడని మనం ఆలోచన చేయగలిగితే, అలాగే 16వ వచనం కూడా మనం చదవగలిగితే నాకు ముందున్న వారందరికంటేనో నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకొంటిని. ఇక ఆయన నాకు సమాధానము కావాలి, నాకు నెమ్మది కావాలి అని ఆయన ఏం చేశాడంటేనండి, ఎడ్యుకేషన్ విద్యను, ఎంత విద్య అభ్యసించాడంటే పూర్ణముగా విద్యను అభ్యసించాడట. అందుకే ఈరోజు మీరు చూడండి, అసలు చదువుకు, ఎడ్యుకేషన్కి ఏమైనా లిమిట్ ఉందా మీరు ఆలోచించండి. మీరు చదవాలే కానీ చనిపోయేంత వరకు చదవచ్చు. అన్ని శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చదువుకోవాలంటే. కానీ మీకు ఎంత అవసరమో అంతే చదవాలి. అర్థమైందండి? మీకు ఎంత అవసరమో, చదువు ఎంత అవసరమో అంతే చదవాలి. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఏం చేశానంటే జ్ఞానమును విద్యను పూర్ణముగా అభ్యసించి తిని అంటే అసలు ఏంటి నాకున్న క్వాలిఫికేషన్? ఆయన ఏమంటున్నాడు అంటే, నాకు నెమ్మది కావాలి అని విద్యను, జ్ఞానమును పూర్ణముగా నేను అభ్యసించి తిని అంటున్నాడు. ఇంతకీ సొలొమోను గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఇంతకీ ఆయన ఏం విద్య అభ్యసించాడు? ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఆయనకున్న జ్ఞానం ఏంటి? ఇంతకీ ఎందుకు విద్యను అభ్యసించాడు అంటే, నాకు నెమ్మది కావాలి అని విద్యను అభ్యసించాడట. ఇంతకు ఆయన క్వాలిఫికేషన్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి అందరం కూడా. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనము నుండి ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా 34వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. దేవుడే దయచేశాడు. చదవండి. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేనో, ఐగుప్తీల జ్ఞానమంతటి కంటేనో అధికమై ఉండెను. అంటే అప్పటికే లోకములో ఎవరున్నారు అంటే జ్ఞానవంతులు ఉన్నారు. అప్పటికే ఎవరయ్యా జ్ఞానవంతులు అంటే తూర్పు దేశస్థులు ఉన్నారు, అలాగే ఐగుప్తీయులు కూడా ఉన్నారు. ఐగుప్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరికంటే జ్ఞానవంతుడు ఎవరు అంటే ఇదిగో సొలొమోను గారు జ్ఞానవంతుడు. రైట్, చదవండి. అతడు సమస్తమైన వారి కంటేనో, ఎజ్రాహీయుడైన ఏతాను కంటేనో, మహోలు కుమారులైన ఏమాను, కాలుకోలురు, దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయెను. రైట్, ఇక అతను ఏమేం చేశాడో, ఏమేమి రాశాడో చెబుతూ 32వ వచనంలో అతడు 3000 సామెతలు చెప్పెను. ఎన్ని వేల సామెతలండి? 3000 సామెతలు రచించాడు. 3000. తర్వాత
1005 కీర్తనలు రచించెను. 1005 కీర్తనలు రచించాడు. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములనే గాని గోడలలో నుండి మొలచు ఇస్సోపు మొక్కన గాని అంటున్నాడు. అంటే ఇతను ఏం చేశాడంటే, అంటే ఈ చెట్ల గురించి మనము మరి నేర్చుకునేదాన్ని ఏమంటారు అంటే బాటనీ అంటారు. బాటనీ అంటే ఒక దేవదారు వృక్షము, చెట్లన్నింటిలో పొడగైన వృక్షము, దాని గురించి కానివ్వండి, గోడల్లో మొలిచే ఇసోపు మొక్క గురించి కానివ్వండి, తర్వాత చెట్లన్నిటి గురించి అతడు వ్రాసెను. మరియు మృగములు అంటే జువాలజీ, మృగములు అంటే జువాలజీ. పక్షులు అంటే ఆర్నిథాలజీ, పక్షులు కానివ్వండి, ప్రాకు జంతువులు, జలచరములు అనువాట అన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అంటే ఎంత మేధావి మీరు ఆలోచించండి. సొలొమోను గారంటే ఏదో చిన్నగా తీసేయకండి. ఎంత విద్యను ఆయన పూర్ణముగా అభ్యసించాడో ఆలోచించండి. అంత జ్ఞానము, ఎంత మేధావి, ఎంత జ్ఞానవంతుడు. తర్వాత 34వ వచనం. భూపతులందరిలోనూ జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. అంటే రాజులు సొలొమోను గారి జ్ఞానము వినడానికి వచ్చారు. అంటే ఆయన ఎంత జ్ఞానము సంపాదించాడు, ఆయన ఎంత విద్యను పూర్ణముగా అభ్యసించిన వాడు మీరు ఆలోచించండి. ఇంతకీ ఎందుకు విద్య నేర్చుకున్నాడు ఆయన? ఎందుకు ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడు? ఎందుకు అంటే నాకు శాంతి కావాలి, నాకు నెమ్మది కావాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఆయన క్వాలిఫికేషన్ అర్థమైంది కదండి. ఇప్పుడు మరలా సామెతల గ్రంథము మన ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. 16-17 వచనాలు చదువుకుందాం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేనో నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకొంటిని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే, ఆయన ఏం చెబుతున్నాడు అంటే, ఇంత జ్ఞానము, ఇంత విద్య ఎందుకయ్యా నువ్వు సంపాదించావు అంటే నాకు నెమ్మది కావాలి, నాకు నెమ్మది కావాలి. అయితే ఆయన అంటున్నాడు, ఇదిగో గాలిని పట్టుకోలేము అన్నది ఎంత నిజమో, గాలిని పట్టుకోలేము అన్నది ఎంత నిజమో, ఇదిగో విద్యాభ్యాసం వలన, ఎడ్యుకేషన్ వలన ఇదిగో నీ జీవితంలో కూడా నెమ్మది వస్తుంది, శాంతి సమాధానం వస్తుంది అనుకోవడం కూడా అది నీ పొందుకోలేము అన్నది అంతే నిజము అని సొలొమోను గారు చెబుతున్నారు. మళ్ళీ చెబుతున్నాను, అంటే గాలిని పట్టుకోవటం ఎలాగైతే అసాధ్యమో, పట్టుకోలేమో, అలాగే ఈ ఎడ్యుకేషన్ వల్ల నీకు నెమ్మది, నీకు సమాధానము, ఇదిగో నీకు ప్రశాంతత వస్తుంది అనుకుంటే అది నీ వల్ల కాదు, నీవు పొందుకోలేవు అని జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్నారు. అందుకే ఈరోజు మీరు చూడగలిగితేనండి చాలా కష్టపడుతున్నారు. ఒక ఐఏఎస్ కానివ్వండి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానివ్వండి, ఒక ఐపీఎస్, ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ కానివ్వండి, ఎంతో కష్టపడి, ఒక కలెక్టర్ అంటే డిస్టిక్ బాస్ ఆయన, ఒక ఐపీఎస్ అంటే ఆయన డిస్టిక్లో ఉన్న పోలీస్ అందరికీ బాస్ ఆయన, అలాంటి వారు కూడా మీరు ఆలోచన చేయగలిగితే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు, శాంతి సమాధానము లేదు. అలాగే ఇప్పుడు మనం చూడగలిగితేనండి ఇదంతా కూడా రిజల్ట్ సీజన్, ఇదంతా కూడా ఈరోజు కూడా పిల్లలు ఇదిగో నేను అనుకున్న రిజల్ట్ రాలేదని చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటేనండి వాడు ఏమనుకుంటున్నాడు అంటే, ఇదిగో నా జీవితం కంటే చదివే గొప్పది అనుకుంటున్నాడు, నా జీవితం కంటే చదివే గొప్పది అనుకుంటున్నాడు కనుక ఆ చదువులో అనుకున్నన్ని మార్కులు రాకపోయేసరికి వాడు ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితము విలువైనది, ఆ తర్వాతే నీ ఎడ్యుకేషన్ అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనకు ఏమర్థం కావాలి అంటే, సొలొమోను గారు ఆయన విద్యలో నాకు నెమ్మది దొరుకుతుంది అనుకున్నాడు. ఎంతో జ్ఞానం సంపాదించిన ఆయన చెబుతున్నాడు, అందులో నాకు దొరకలేదు నాయన అంటున్నాడు.
మరి ఇప్పుడు మనం చూడగలిగితేనండి, ఇప్పుడు ఇక్కడ మన కరెంటు సాకెట్ ఉన్నది, ఇక్కడ కరెంట్ సాకెట్ ఉన్నది కదండి. అందులో ఒకవేళ ముట్టుకోకండి, దాన్ని ముట్టుకుంటే లోపల ముట్టుకుంటే మీకు షాక్ కొడుతుందని చెప్పామనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని జాగ్రత్త పడాలి ముట్టుకోకుండా. కానీ ఒకవేళ నేను ముట్టుకొనే చూస్తానంటే ఇక మనం ఏం చేయలేము. అలాంటి ఆయన జ్ఞానవంతుడు, ఆయన అంత పరిపూర్ణముగా విద్యను అభ్యసించిన ఆయన చెబుతున్నాడు, లేదయ్యా లోక విద్యలో నీకు నెమ్మది దొరకదు, సమాధానము నీకు దొరకదు అంటున్నాడు. అయితే లోక విద్యను ట్రై చేశాడు, దొరకలేదు. మరొకటి ట్రై చేశాడు ఆయన. తర్వాత మరలా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననుకొని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననుకొనియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని. ఏమంటున్నాడు అంటేనండి, ఇక విద్యలో నాకు నెమ్మది దొరకలేదు, ఇక ఏం అలవాటు చేసుకున్నాడంటే మద్యం అలవాటు చేసుకున్నాడు. ఏం అలవాటు చేసుకున్నాడండి? మద్యం అలవాటు చేసుకున్నాడు. అంటే ఇక మద్యము తాగితే నాకు మనశ్శాంతి దొరుకుతుంది అనుకున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు అంటే మద్యము తాగితే కూడా నాకు మనశ్శాంతి దొరకలేదు అంటున్నాడు. ఈరోజు మీరు చూడండి, పుట్టాడు అనుకోండి తాగుతారు, చనిపోయాడు అనుకోండి తాగుతారు, ఉద్యోగం వచ్చింది అనుకోండి తాగటం, ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి తాగటం, ప్రతి దానికి తాగటం. అంటే త్రాగుడు, మీరు ఆలోచించండి, త్రాగటం వల్ల ఏదో నెమ్మది మనశ్శాంతి ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఈ త్రాగిన ఆయన చెబుతున్నాడు, ఒకప్పుడు తాగిన ఆయన చెబుతున్నాడు, త్రాగుడులో నీకు ఇదిగో నెమ్మది లేదు. నీకు నెమ్మది లేకపోగా నీకు మద్యం అలవాటు ఉంటే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అన్నాడు. ఏంటి ఆఫర్స్ అన్నాడు. ఒక్కసారి ఇక్కడ చేయి పెట్టి సామెతల గ్రంథం 23వ అధ్యాయము, త్వరగా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం నుండి 35వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చూడగలిగితే, ఎవరికి చింత, ఎవరికి హేతులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుబుచ్చు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండినను దాని వైపు చూడకము, పిమ్మటది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నొందువు, ఓడ కొయ్య చివరన పండుకొని వాని వలె నొందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదునని నీవనుకొందువు. అంటే మీరు ఆలోచించండి. అందుకే ఇన్ని ఉన్నాయండి. ఇంకా ఏమంటున్నాడంటే, ఒక ఆయన ఈ మధ్యలో మొన్న చెప్పాను, నేను మన కాన్ఫరెన్స్లో చెప్పాను, ఒక ఆయన మొన్న ఏమంటున్నాడంటే, చిన్న డిస్కషన్ అయ్యి ఎక్కడికి వచ్చిందంటే, అదేంది తాగితే తప్ప అన్నాడు. ఆయన తాగితే తప్ప అండి అని అన్నాడు. అని ఏం వాక్యం చూపించాడంటే, అదే సామెతల గ్రంథంలో 21వ వచనం చూడండి, 23, 21 చూడండి ఏమనుందో. 23, 21 త్రాగుబోతులను, తిండిపోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు, చెంపిరుగుండలు ధరించుటకు కారణమగును. ఇక్కడ తిండిపోతులు అన్నాడు. అంటే అంత మాత్రాన తినొద్దనా? తినాలన్నా తినొద్దనా? అమ్మా తినొద్దు అని. ఇప్పుడు తాగుబోతులు అన్నాడు, తాగొద్దనా? అమ్మ పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైందా? అంటే ఏమంటున్నాడంటే, అప్పుడప్పుడు కొంచెం అదే కదా. మరి తిండిపోతాలు అన్నట్టు మొత్తం తిండి మానే అంటున్నాడు. మరి నీకు ఇంత భలేగా, నీకు ఇంత గొప్పగా నీకు బైబిల్ అర్థమైందా అనుకున్నాను. కాబట్టి దేవుడు అంటున్నాడు,
సొలొమోను గారు ఇక మద్యంలోనైనా వెతుకుతుంది అనుకున్నాడు. మద్యంలో కూడా ఆయనకి నెమ్మది దొరకలేదు. ఇక తర్వాత ఇంకేం ట్రై చేసావయ్యా అని అడిగితే మళ్ళీ సామెత ప్రసంగి గ్రంథము త్వరగా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుండి అందరం చదువుకుందాం. 4వ వచనము నుండి చదవమ్మా. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. అంటే ఇక నాకు సమాధానము కావాలి అనుకుని ఆయన ఏం చేశాడంటే ఇల్లులు కట్టించుకున్నాడట. అంటే పోనీ ఇల్లులు కట్టించుకుంటే ఏమైనా సమాధానం ఉందా మీరు ఆలోచించండి. ఇల్లులు కట్టించుకుంటే ఈరోజు ఇల్లులైతే కట్టించుకున్నారు, కానీ ఇంట్లో ఉన్న కుటుంబీకులకు శాంతి సమాధానం ఉందా మీరు ఆలోచించండి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైన, పిల్లలు ఉన్న, ఇల్లు ఉన్న, ఇదిగో నెల రాగానే మంచి శాలరీ చేతికి వస్తున్నా భార్యాభర్తల మధ్య సమాధానము లేదు, శాంతి లేదు. ఇక్కడ అంటున్నాడు ఇల్లులు కట్టించుకున్నంత మాత్రాన ఏమంటున్నాడంటే ఇదిగో సమాధానం ఉంటుంది అనుకుంటున్నాడు. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఈరోజు కంటి నిండా నిద్ర పట్టనప్పుడు ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా, ఎన్ని వేలు పెట్టి మంచం కొనుక్కున్నా, బెడ్ కొనుక్కున్నా, రూములో ఏసీ ఉన్నా కంటి నిండా నిద్ర పట్టనప్పుడు అవన్నీ ఉండేందుకు మీరు ఆలోచించండి. కొంతమంది అయితే నిద్ర మాత్రలు వేసుకోకపోతే వాళ్ళకు నిద్రపోతారు. వీళ్ళు గొప్ప, లేదంటే హాయిగా తినేసిపోయి చెట్టు కింద మంచం వేసుకొని శుభ్రంగా పడుకోగా నిద్రపట్టేటోడు ఆడు గొప్పోడ. ఎవరండి గొప్పోళ్ళు? కాబట్టి ఇల్లులు కట్టించుకున్నాడట. ఇంకా మీరు చూడండి, ద్రాక్ష తోటలను నాటించుకొంటిని, నా కొరకు తోటలను, శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలమైన ఫలములను నాటించి తిని, వృక్షముల నారుమల్లుకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని. అంటే ఆస్తి ఉంటే ఏమనుకుంటున్నారు అంటే నెమ్మదిగా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ మీరు ఆస్తి సంపాదించుకున్న నెమ్మదిగా మీరు ఉండలేరు. అన్నట్టుగా మొన్న ఆ ముఖేష్ అంబానీ ఆ చిన్న కొడుకుది ఎంగేజ్మెంట్ అయింది కదండి, 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎందుకంటే వాళ్ళకు లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడిన మాటలు ఏంటంటే నా జీవితము ఇదిగో అది పూలులాగా లేదు, నా జీవితం పూల బాటలా లేదు, నా జీవితము ముండ్ల బాటను కూడా నేను అనుభవించాను. తల్లిదండ్రి అటండి ఆ కుమారుని దగ్గర కూర్చుండి అతనుకున్న రోగమును బట్టి, అతనుకున్న హెల్త్ క్రైసిస్ను బట్టి బాధపడి ఏడ్చేవారట. అందుకే ఆ కుమారుడు మాట్లాడుతున్నప్పుడు తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంటే మనకేమర్థం కావాలి అంటే కోట్లు ఆస్తి ఉన్నా సమాధానము దొరకదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు ఈయన ఇవన్నీ చేయించుకున్నాడు, నెమ్మది లేదు. ఇప్పుడు ఎన్ని ట్రై చేశాడైనా? విద్యను అభ్యసించాడు, జ్ఞానమును పొందుకున్నాడు, ద్రాక్షారసం అలవాటు చేసుకున్నాడు, అలాగే ఆస్తుల వల్ల సమాధానము దొరుకుతుందేమో అనుకున్నాడు, దొరకలేదు. ఇప్పుడు మరొకటి ట్రై చేశాడండి. ఏం ట్రై చేశాడు? 7-8 వచనాలు త్వరగా చదువుకుందాము. మరందరికంటే ఎక్కువగా పశువు మందలను, గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. అంటే నాకు నెమ్మది కావాలని ఈ ఆస్తి సంపాదించుకున్నాడు, నెమ్మది దొరకలేదు. తర్వాత చూడండి 8వ వచనము, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపాదనను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాన్లను, మనుషులనిచ్చు బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. ఇక ఏమనుకున్నాడంటే వీటిలో నాకు నెమ్మది లేదు, ఇక భార్యలు చేసుకుంటేనైనా నాకు నెమ్మది ఉంటుంది అనుకొని ఏం చేశాడంటే 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. ఎంత జ్ఞానవంతుడే అంత మీద. అసలు ఒక్కలుంటేనే కుదరట్లేదు,
అంతేనమ్మా? ఒక్కళ్ళు ఉంటేనే ఏ సంఘాలు వెలిసాయంటే భార్య బాధితుల సంఘాలు వెలిసాయి. ఒక ఆయన అంటున్నాడు, నేను భార్య బాధితుల సంఘానికి అధ్యక్షుడు నేనే అంటున్నాడు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నా ఫోన్ నెంబర్ ఇది, ఫోన్ చేయండి అంటున్నాడు. అంటే ఒక్కళ్ళను మెయింటైన్ చేయటమే ఇంత కష్టమైతే 1000 మందిని మెయింటైన్ చేసిన వాడు చెబుతున్నాడు, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానము లేదు. మరి ఎక్కడుంది మీరు ఆలోచించండి. అందుకే ఒక పాట ఉంటుంది కదా, సండే స్కూల్ పిల్లలు పాడతారు, నీకు అందచందం ఉన్నా, నీకు మేడ మీదలున్నా, యేసు లేకపోతే గుండు సున్నా. ఎన్ని ఉన్నా యేసుక్రీస్తు వారు కనుక లేకపోతే గుండు సున్నా అని పాట పాడతారు. మరి ఇన్ని సంపాదించిన ఈయన జీవితంలో నెమ్మది లేదండి, నెమ్మది లేదు. లాస్ట్కి ఆయన రిజల్ట్ చెప్పింది ఏంటంటే, ఏమని రిజల్ట్ చెప్పాడో మీరు చూడగలిగితేనండి, అదే ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 13వ వచనాన్ని అందరం చదవండి అమ్మా. తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను మానవ కోటికి ఇదే విధి. సమస్తము అనుభవించిన వాడు చెబుతున్నాడు, నాయన నేను నీకంటే ముందే నేను ఇవన్నీ అనుభవించాను, కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదే నీకు మేలు అని ఆయన రిజల్ట్ చెబుతున్నాడు. అనుభవించిన వాడు చెబుతున్నాడు. సాకెట్లో ఏలు పెట్టిన వాడు చెబుతున్నాడు, లేదు నేను సాకెట్లో ఏలు పెడతానంటే ఇక మనం ఏం చేయలేము. అర్థమైందండి? ఆయన చెబుతున్నాడు, మొత్తం పరిశీలించి అన్ని అనుభవించిన వాడు చెబుతున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి అంటున్నాడు. మరి ఎక్కడ దొరుకుతుంది సమాధానము? ఎక్కడ ఉంది నెమ్మది? ఎక్కడ ఉంది అని మనం విద్యలో దొరకలేదు, ఆయనకు మద్యంలో దొరకలేదు, ఆయనకు ఆస్తుల్లో దొరకలేదు, ఆయనకు భార్యలో దొరకలేదు. మరి ఎక్కడ ఉంది ఆయనకి? ఎక్కడుంది? మనుషులకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడండి, మనుషులు సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక బ్రతుకుతున్నారు అని దేవుడు యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపించి ఆయన మాట్లాడుతున్న ఒక మంచి మాట మనం అందరం కూడా చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా మరి ఇంతకుముందు యోహాను సువార్త మనం చదువుకున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని అందరము చదువుకుందాము. 27వ వచనము మనం అందరం చదువుకుందాం. చదవండమ్మా. శాంతి నీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి సమాధానము లేక బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను అంటే, ఆయన భూమి మీదకి రావటంలో అనేకమైన కారణాల్లో ఒక కారణం ఏంటంటే, మనుషులకు శాంతి సమాధానము నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు. అందుకే శాంతి అన్న పదం దగ్గర ఫుట్ నోట్లో ఏమనుందో చూడండి. ఫుట్ నోట్లో ఏమనుందో చూడండి. ఏమనుందండి? సమాధానము. అందుకే ఆయనకున్న అనేకమైన పేర్లలో ఒక పేరేంటంటే సమాధానకర్తయగు అధిపతి. అంటే ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. అందుకే ఆయన సమాధానం ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనకు సమాధానము కావాలి అన్నా, మనకు శాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా యేసు దగ్గరికి మనం రావాలి. ఇంకా ఆయన ఏమంటున్నాడో మనం చూడగలిగితే 16వ అధ్యాయము త్వరగా 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 33వ వచనాన్ని, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంటే మీకు సమాధానము కావాలి అంటే నా దగ్గరికి రండి. మీరు గనక దేవుని దగ్గరికి వచ్చిన వారైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే మీరు ఎలా ఉంటారంటే, అది అనుకూల పరిస్థితి అయినా, అది ప్రతికూల పరిస్థితి అయినా
మీరు సమాధానముతో ఉంటారు, మీరు నెమ్మదితో ఉంటారు, మీరు ఇదిగోనండి శాంతితో మీరు ఉంటారు, మీరు శాంతితో మీరు ఉంటారు. ఎప్పుడంటే దేవుని దగ్గరికి వచ్చిన వారైతే, భయముతో భక్తితో మీరు బ్రతుకుతున్న వారైతే. కానీ ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకు సమాధానం లేదంటే మీరు ఎక్కడో లోకముతో కలిసిపోయి బ్రతుకుతున్నారు కనుకనే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీకు శాంతి సమాధానం లేదు. కాబట్టి త్వరగా మరి ఈ సమాధానం మనం పొందుకోవాలి అంటే త్వరగా కొన్ని మాటలు మనం చూడగలిగితేనండి, ఆయన చెప్తున్నారు మరలా సామెతల గ్రంథము మొదటి అధ్యాయము, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 33వ వచనాన్ని అందరము చదువుకుందాం. 33వ వచనాన్ని అందరం చదువుకుందాము. 33వ వచనము చదవమ్మా. నా ఉపదేశము అంగీకరించుము నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. అంటే యేసు దగ్గరికి వచ్చేవారు ఎలా ఉంటారు అంటే నెమ్మదిగా ఉంటారు. ఈరోజు వాక్యం వినడానికి ఎంతమంది వస్తున్నారు మీరు ఆలోచించండి. వాక్యం వినడానికి ఎంతమంది వస్తున్నారండి? ఎంతమంది అండి ఆదివారం అనగానే దేవుని రోజు అని తెలుసు, వాక్యం వినాలని తెలుసు, ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నారు? ఈ వాక్యం వినక మనకు ఎక్కడి నుంచి వస్తుంది శాంతి సమాధానం? మీరు ఆలోచించండి. సమాధానము దొరకే చోటు ఏంటంటే యేసుక్రీస్తు వారు. శాంతి దొరికే చోటు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికే మీరు ఆయన వాక్యం వినడానికి రాకపోతే మీకు ఎక్కడుంటుంది మీకు సమాధానం, మీకు నెమ్మది ఎక్కడుంటుంది? మీరు ఆలోచించండి. అందుకే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. అలాగే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన దయచేసి 50వ వచనాన్ని మనము చదువుకుందాము. 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అసలు ఆ బాధలకు దావీదు గారు చనిపోవాలి, ఆ బాధలకు చనిపోవాలి. కానీ ఆయన అంటున్నాడు, నాకు వచ్చిన బాధలలో నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చిందయ్యా, నెమ్మదినిచ్చిందయ్యా. నెమ్మది ఎక్కడుందండి? సమాధానం ఎక్కడుందండి? ఇదిగో వాక్యములో ఉంది, యేసు దగ్గర ఉంది సమాధానము. మరొక వచనం చివరిగా అదే అధ్యాయము 165వ కీర్తన మనం చదువుకుందాం. అదే అధ్యాయము 165వ కీర్తన మనం చదువుకుందాము. ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. అంటే ఈ వాక్యములు ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యానుసారముగా బ్రతుకుతారో వారు అతను ఎలా ఉంటారంటే నెమ్మది దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. అంతేగాని మీరు ఎంత చదువుకున్నా, మీరు ఎంత మీరు ఎంత ఆస్తిని కూడబెట్టినా, మీరు ఏ అలవాటు చేసుకున్నా, మీరు ఏది చేసుకున్నా ఈ లోకములో మీకు శాంతి ఉండదు, మీకు నెమ్మది ఉండదు. ఆ శాంతి సమాధానం దొరికే చోటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి మనము ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం, ఆయన వాక్యానుసారముగా బ్రతుకుదాం, ఆయన మాటలు వినడానికి వద్దాం. మన కుటుంబాలను శాంతి సమాధానములతో మన కుటుంబాలను కట్టుకుందామని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి